Sanjeevan Nethralaya, better eyesight, brighter life. India's only Ayurvedic retina care specialist. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. కొంతమంది చెవుల్లో ఎప్పుడు ఏదో ఒక సౌండ్ నాయిస్ ఇవి గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైనా గమనించండి, అలాంటి ప్రాబ్లం కొంతమందిలో చూస్తుంటాము. రాను రాను చెవిటి వినికిడి లోపానికి దారితీస్తుంది అని అంటూ ఉంటారు. నిజంగా చెవులో కనుక అలాంటి శబ్దాలు చిన్నగా సౌండ్ వస్తే అంత ప్రమాదమా? మామూలుగా కొడితే గుంజి కొడితే గుయ్యమనాలి. ఇది సినిమాలలో చూస్తూ ఉంటాము. కొడితే కొన్ని సందర్భాల్లో ఏది వినకుండా బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. అలాంటి సౌండ్ ఏమన్నా మీలో ఉందా గమనించండి. అది కనుక నెగ్లెక్ట్ చేస్తే చెవులు వినిపించమంట. ఇది నేను చెప్తున్న మాట కాదు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆక్యుపంచరిస్ట్ హీలర్ జనార్దనాచారి కాపర్తి. వారు అంటున్న మాట మాట్లాడి తెలుసుకుందాము. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎస్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎస్, చెవులో చిన్న సౌండ్ రావడము ఇలాంటివి వస్తే చెవులు వినిపించవు అంటున్నారు. ఏంటండి ఆ చిన్నదానికే వినిపించవా? యాక్చువల్లీ ఏంటంటే ఇది మనం చెవుల్లో సమస్య చూస్తున్నాం, కానీ ఈ బయట కనిపించే చెవులకి లోపల ఇంకొక ఆర్గాన్ కనెక్ట్ అయి ఉన్నది. ఆక్యుపంక్చర్లో ఇదే ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కనెక్ట్ అని చెప్తాం. లోపల ఉన్న ఆర్గాన్ ఏంటంటే కిడ్నీ. సో చెవి కూడా కిడ్నీలా ఉంటుంది చూసారా, దాని షేప్ కూడా కిడ్నీలానే ఉంటుంది. సో చెవికి ఈజ్ ద ఎక్స్టర్నల్ ఆర్గాన్ కనెక్టెడ్ టు ద ఇంటర్నల్ ఆర్గాన్, దట్ ఈజ్ కిడ్నీ. సో కిడ్నీ ఎనర్జీ లోపల కిడ్నీలో ఉన్న చిన్న చిన్న ఏదైనా సమస్యలు తలెత్తే సూచనలను చెవిలో కనపడతాయి. మై గాడ్, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అని అంటే చిన్న సిమ్టమ్ అన్నమాట. చిన్న సిమ్టమ్ ఇక్కడ. అందుకని మనకి ఇక్కడ ఇచ్చింగ్ రావడము, ఒక్కోసారి కొంతమంది చూసారా ఈ మన బండికి బడ్స్ పెట్టి ఇప్పుడు చేస్తుంటారు. ఒక్కొక్కసారి కళ్ళజోళ్ళ దాంతో తీస్తుంటారు, ఏదో చేస్తుంటారు, సంథింగ్ ఇచ్చింగ్ లాగా ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే మన బండి కీసు పెట్టి ఏదో చేస్తుంటారు. అలా చేయకూడదు. చాలా ఇయర్ డ్రమ్ పోయే అవకాశం ఉంటుంది. అందుకని చెవి చాలా సెన్సిటివ్. కన్ను ఎంత ఇంపార్టెంటో చెవి కూడా అంత ఇంపార్టెంట్ ఆర్గాన్. దాంట్లో కూడా చాలా సున్నితమైనటువంటి భాగాలు ఉంటాయి. వినికిడిని మనం బయట నుంచి వచ్చే శబ్దాన్ని విని దాన్ని మళ్ళీ గ్లోరిఫై పెద్దగా చేసి లోపలికి బ్రెయిన్ పంపించి దాన్ని ఆ మాట ఏంటో తెలిసేలా చేస్తుంది కదా. చాలా కంటి ఎట్లా పనిచేస్తుందో ఈ చెవి కూడా అంత అద్భుతంగా మెకానిజం ఉంది. సో దాంట్లో ఏది పడితే అది పెట్టి మనం అలాంటి పనులు చేయకూడదు. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గన్ కిడ్నీతో కనెక్ట్ అయ్యి ఉందని తెలిసిన తర్వాత ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఏదైనా మార్పులు వచ్చినాయి అనుకోండి కిడ్నీలో, ఎనర్జీ సిస్టమ్స్ లోపల, ఇక్కడ ఇయర్ లోపల రెడ్గా మారవచ్చు, ఒకసారి బ్లాక్గా మారవచ్చు, ఇచ్చింగ్ రావచ్చు, దురదలు. సో ఒక్కోసారి మీరు అన్న టినిటస్ సౌండ్, దీన్ని టినిటస్ అంటాం. ఈ ఇయర్ రింగింగ్ సౌండ్ అంటాం. బయట శబ్దం ఉండదు, లోపలనే శబ్దం వినిపిస్తుంటుంది. ఇది 2 చెవుల్లో ఉండొచ్చు, లేదా ఒక చెవులో ఉండొచ్చు. సో ఏదైనా దీనికి ఏంటంటే మనం మీరు గమనించారు, చాలామంది అక్కడక్కడ చెప్తుంటారు, ఈ పాయింట్ చేయమని చెప్తుంటారు. ఇలా పెట్టి ఇలా చెవి వెనకాల పెట్టి ఇలా చేయమని చెప్తారు. ఇలా చేయమంటారు 2 చెవుల్లోకి. ఇలా ఏమవుతుంది, ఎందుకు చేయమంటారు చెప్పరు. ఇలా చేయండి తగ్గుతుందని చెప్తారు. చాలా కంట్రోల్ అవుతుంది. దీనివల్ల ఇయర్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీని తర్వాత లోపల ఉన్నటువంటి ఆడిటరీ నర్వ్ కూడా రిపేర్ అవుతుంది. లోపల వినికిడి సమస్యలు లేదా టినిటస్ తగ్గుతాయని చెప్తారు. ఎందుకు తగ్గుతాయంటే చాలా అద్భుతమైన ఒక 4-5 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకు చెప్తారు అలా పెద్దవాళ్ళు ఇలా చేయమని? పెద్దవాళ్ళు చెప్తుంటారు. అక్కడక్కడ మీకు కొన్ని వీడియోలు కూడా చూస్తుంటారు. అది ఎందుకు తెలియాలి మనకేంటంటే ఇలా చేయండి అని కాదు. ఎందుకంటే ఇక్కడ ఇయర్ చుట్టూ అద్భుతమైన ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని కనుక యాక్టివేట్ చేస్తే చెవి లోపల ఎలాంటి సమస్యలైనా పరిష్కారం చేయొచ్చు. ప్రారంభంలో ఉన్నట్టయితే ఇచ్చింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వినికిడి సమస్యల దాకా. కొంతమందికి చెవులో నుంచి ఇలా లిక్విడ్ కారుతుంటుంది, కొంతమంది వ్యాక్స్ ఎక్కువ తయారవుతుంటుంది కదా. ఇవన్నీ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనం తెలియకుండానే ఆ భయంకరమైన సౌండ్లు వినాల్సి వస్తుంది. ఇంతెందుకు, మనం సినిమా థియేటర్కి వెళ్ళామనుకోండి, చెవులు పగిలిపోయి సౌండ్లు పెడుతున్నారు ఈ మధ్య. ఆ సౌండ్ ఏదో దానికి పేరుండి సౌండ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అలా తర్వాత ఈ కన్స్ట్రక్షన్ లోపల ఈ రోడ్లు డ్రిల్లింగ్ కట్ చేస్తుంటారు, రోడ్స్ కట్, ఎంత భయంకరంగా ఉంటాయి సౌండ్స్.
అవన్నీ కూడా మనకేంటంటే చెవుల్లో రోజు కొంతమంది అయితే ఇలాంటి హారర్ సినిమాలు చూసి ఆ సౌండ్ ఎక్కువ పెట్టుకొని మరి అలా అంటే చాలా మంది యంగ్స్టర్స్ బర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నారు. ఎప్పుడు మ్యూజిక్ వింటూ వింటూ అలాగే పడుకుంటారు. నిద్రలో కూడా అలా చెవులకు అట్లే ఉండిపోతాయి అవి. అవన్నీ డ్యామేజ్ చేస్తున్నవి. దేన్ని డ్యామేజ్ చేస్తున్నాయి? చెవిని కాదు, కిడ్నీని. మరి అదే కదా, నీ రెండు కనెక్ట్ అయ్యి. విన్నారా ఈ విషయం? చెవులో మనం గనక మ్యూజిక్ విందామని బర్డ్స్ పెట్టుకొని పడుకుంటే డ్యామేజ్ అయ్యేది కిడ్నీ అంట. నేను చెవి అనుకున్నాను. అంటే అతి చేయకూడదు. వినొచ్చు, ఎప్పుడైనా మ్యూజిక్ వినొచ్చు, సంగీతం వినొచ్చు, సంగీతం మంచిదే. కానీ అలాగే పెట్టి పడుకోవడం గంటలు ఇదే చెవికి రణగణ ధ్వని సౌండ్ ఏంటంటే చెవి డిస్టర్బ్ అవుతుంది, దాంతోపాటు కిడ్నీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇది ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం. అందుకని కిడ్నీ వాటర్ తాగితే సెట్ అయిపోతుంది అంటారు. లేదు, వాటర్ అనేది కిడ్నీకి చాలా మంచిది. కానీ వాటర్తోనే కాదు, ఎక్కువ తాగినా పోతుంది. ఫిల్టర్ చేసి ఎక్కువ శ్రమ పెడతాం కదా. ఫిల్టర్ ఎక్కువ వాటర్ తాగితే చాలా మంది కిడ్నీ మంచిది ఎక్కువ తాగారు, లీటర్లు కొద్ది తాగారనుకోండి. కొంచెం తాగితే ఏమి కాదంటారుగా. కొంచెం తాగాలి. తాగకుండా ఎట్లా, దాన్ని ఎప్పుడు డ్రైగా ఉంచకూడదు. కిడ్నీలో సఫిషియెంట్ వాటర్ ఉంచాలి. సో అందుకని ఆ వాటర్ దాహం అయినప్పుడు తాగండి. ఎవరో చెప్పారు కదా లీటర్ తాగాలని, ఎవరు చెప్పింది వినకూడదు. మన శరీరం ఏం చెప్తే అది వినాలి. దాహం అయితే తాగాలి. తాగకపోతే పెదాలు ఎండిపోతుంటాయి, డ్రై అవుతుంటుంది. అందువల్ల వాటర్ చాలా చాలా మంచిది. ఇప్పుడు మనము ఈ ఇయర్కి ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ప్రెషర్ పాయింట్ ఈ ఇయర్ లోపు ఉంది. ఇయర్ లోపుకు జస్ట్ ఇక్కడ ఉంది పాయింట్. ఇది GB2. ఇప్పుడు ఇలా అన్నప్పుడు ఇక్కడ చిన్న ఒక హోల్ వస్తుంది చూసారా, గురువు. ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ ఒకటి. దీని కింద ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఈ 3 పాయింట్లు ఉన్నాయి. TW21, ఇది గాల్ బ్లాడర్ 2, ఇది స్మాల్ ఇంటెస్టైన్ 19. ఇక్కడ ఇక్కడ పాయింట్ స్మాల్ ఇంటెస్టైన్ పాయింట్ ఉంది. ఇక్కడ TW ట్రిపుల్ వార్మర్ పాయింట్ ఉంది. ఇవన్నీ ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఇక్కడ గాల్ బ్లాడర్ 2 ఉంది. అట్లాగే దీని కింద ఇంకొక పాయింట్ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్ 17. సో అందుకనే ఇప్పుడు ఇలా వెనక కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అందుకే ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని పాయింట్స్ యాక్టివేట్ అవుతుంటాయి. మనకు తెలుసో తెలియకో మనం ఈ పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ చెవికి సంబంధించిన, వినికిడికి సంబంధించిన అనేక సమస్యలు మనం ఇది చేయొచ్చు. ఇంకా తగ్గట్లేదు, ఇంకా ఇబ్బందులు అవుతుందంటే మనం నియరెస్ట్ ఆక్యుపంక్చరిస్ట్ని కలవచ్చు. ఎందుకంటే వాళ్ళు నాడి చూస్తారు, పళ్ళు చూస్తారు, అసలు ఏ ఆర్గాన్లో ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ముఖ్యంగా ఏంటంటే ఈ చెవి చుట్టూ మనం ఒకసారి గమనిస్తే హెడ్లో చూసారా, ఈ మొత్తం ఎలా ఇవన్నీ ఆక్యుప్రెషర్ శక్తి ప్రసార మార్గాలు ఇలా తల చుట్టూ, ఈ చెవి చుట్టూ కూడా చాలా చాలా ఉంటాయి. ఇక్కడ గాల్ బ్లాడరు, యూరినరీ బ్లాడరు, అవన్నీ ప్రెషర్ ప్రసార మార్గాలు ఉంటాయి, ఎనర్జీ పాత్వేస్ అంటాం. సో అందుకనే ఈ చెవికి ఆ ప్రెషర్ పాయింట్ చాలా చాలా యూజ్ అవుతాయి. ఇంకొక ప్రెషర్ పాయింట్ చెప్దాం. మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉంది SI 3. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు చూసారా, ఈ లైఫ్ లైన్ ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇది లైఫ్ లైనే కదా, జీవన రేఖ. ఇక్కడ కనెక్ట్, ఇది వైట్ పోర్షన్, బ్లాక్ పోర్షన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఇలా క్లోజ్ చేసినప్పుడు ఈ ఫోల్డ్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇలా లైఫ్ లైన్లో వచ్చినప్పుడు ఈ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఇది పాయింట్. అలా పట్టుకొని వదిలేయచ్చు. ఇది ఇలా చేయొచ్చు, ఇలాంటి జిమ్మితో చేయొచ్చు, లేదంటే పెన్తో కూడా చేయొచ్చు. ఈ పాయింట్ చేసి చూడండి ఏమవుతుందో చూడండి. ఇలా చేయండి. చెవికి సంబంధించిన ఏ సమస్యలైనా సరే, ఇప్పుడు ఈ పాయింట్స్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కూడా చెప్తున్నాను, SI 3. గూగుల్ కూడా చేసి చూడొచ్చు. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో 3rd పాయింట్. ఈ మూడు ఇక్కడ ఉన్న కొన్ని పాయింట్స్తో పాటు ఇదేమో లోకల్ పాయింట్స్, ఇది డిజిటల్ పాయింట్, దూరం నుంచి కూడా చేయొచ్చు. ఇదేం చేస్తుందంటే స్మాల్ ఇంటెస్టైన్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి నెక్ నుంచి చీక్ దాకా వచ్చి ఇక్కడి నుంచి చెవి దగ్గరికి వెళ్తుంది. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, కింద చూసారు కదా, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ 19 కూడా చెప్పాము ఇందాక, మన SI 19, ఇది SI 3. సో ఇవి చాలా చాలా హెల్ప్ అవుతాయి. మన ఈ ప్రెషర్ పాయింట్స్ రెగ్యులర్ కనుక చేస్తే మీరన్న ఏది అలా మెల్లమెల్లగా వెళ్ళి మొత్తం పూర్తిగా వినికిడి సమస్యలు రాకముందే మేలుకోవచ్చు.
ప్రారంభంలోనే చిన్న చిన్నగా ఏదో సౌండ్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, దురదలు వస్తున్నాయి, చెవిలో ప్రారంభం అవుతుంది, చీము గారుతుంది, లేదా వాటర్ గారుతుంది, ఏదో స్మెల్ వస్తుంది, ఏ సమస్య అయినా కానివ్వండి చెవిలో ఈ ప్రెషర్ పాయింట్ చేసేయచ్చు. రోజు ఒక 2 సార్లు చేయొచ్చు. 2 అంతా ఇది ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ చాలు. సో వ్యూయర్స్ 2 మినిట్స్ ఇప్పుడు చెప్పిన ఈ చిన్ని చిన్ని చిట్కాలు ఎక్కడ ఉన్నా కూడా చేయొచ్చు, ఆఫీస్ టైంలో కూడా చేయొచ్చు. ఇలా చేసి చూడండి, మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. సో ఒకవేళ యూస్ఫుల్ అయితే ఎంతోమందికి వినికిడి ప్రాబ్లం నుంచి మనం వాళ్ళని బయటపడేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రత్యేకించి వాళ్ళ గురించే ఈ వీడియో చేయడం జరిగింది. మరో చక్కని టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ రేచల్ సైనింగ్ ఆఫ్.